హాయ్ అండి, వెల్కమ్ టు డింపులాద్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీరమ్మ. ఇవాళ మన వీడియో వచ్చేసి బయట అయితే వర్షాలు బాగా పడుతున్నాయి కదండి. ఈ చల్లని వర్షంలో వేడివేడిగా ఏవైనా స్నాక్స్ చేసుకొని తినాలని ఎవరికి ఉండదు చెప్పండి. మేమైతే అరటికాయతో స్నాక్స్ చేసాము, అరటికాయతో చిప్స్ అనమాట. సో అవి ఎలా చేసామనేది ఈ వీడియోలో నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. కట్టెల పొయ్యి మీద అయితే చేసాము అవి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. వీడియో అయితే అస్సలు బోర్ కొట్టదు, చూసేయండి. మా మరిది గారు నేను అయితే అరటికాయలు కోసుకొచ్చి అరటికాయతో చిప్స్ అయితే చేసాము. ఓ పక్క వర్షం పడుతుంది, కానీ బయట కట్టెల పొయ్యి అయితే ముట్టించేసి చిప్స్ చేసాము. సరదాగా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా ఇలా వర్షం పడేటప్పుడు. సో ఇంకా వీడియో చూసేయండి. అరటికాయలు అయితే కోయడానికి వెళ్తున్నాము. ఇగోండి అరటి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది వచ్చి పళ్ళు గెల అనమాట. మనం కాయలు అంటే కర్రీ చేసుకునేది అంతా కదా, మనం ఏమైనా కర్రీస్ కానీ ఇలాంటి స్నాక్స్ కానీ చేస్తాము. సో ఇంటి పక్కనే ఉందన్నమాట. సో అది కట్ చేసేస్తున్నాము. చెట్టు చూడండి ఎంత పొడవు ఉందో. ఇప్పుడు దీన్ని కట్ చేయడం ఎలాగా అంటే, చెట్టు అయితే నరికేయాలి కదా. ఒక గెలే కాస్తుంది అరటి చెట్టుకి. ఒక గెలతో ఇంక మనం చెట్టు అయితే తీసి పడేయాలి. ఎంత పొడుగు వచ్చాయో, కానీ కాయలు అయితే కొంచెమే వచ్చాయి. ఇప్పుడు ఈ చిగురు పువ్వుతో కూడా మనం కర్రీ చేసుకుంటాం కదండి. ఇప్పుడు గెల నరకడానికి అయితే కత్తి తీసుకొచ్చాము. కత్తి తీసుకొచ్చి చెట్టు అయితే నరికేసి గెల తీయాలి. ఇప్పుడు చెట్టు నరుకుతున్నాడు మా మరిది గారు. చెట్టు నరికేసాము. చూడండి కిందకి ఎలా పడిపోయిందో. సో ఇప్పుడు గెల నరికేసేసి చెట్టు అయితే తీసి పక్కన పడేయాలి. ఇంకా మళ్ళీ దానికి కాయలు వచ్చేది ఉండదు కదా. ఇంకా మనం దాన్ని అక్కడ వేస్ట్గా ఉంచుకున్నా తీసేసుకుంటే నీట్గా అయిపోతుంది అక్కడంతా. ఇది మా ఇంటి చుట్టుపక్కల సరౌండింగ్స్ చూడండి. చుట్టూ చెట్లు అవి ఉంటాయి, బాగుంటుంది. గెల ఎంత పొడుగుందో, కానీ దానికి కాయలు వచ్చి కొంచెమే వచ్చాయి. ఈ కాడ ఎంత పొడుగుందో అన్ని కాయలు అయితే రావాలి, బట్ దీనికి రాలేదు. చూసారా ఎంత పొడుగునా అంత పొడుగుంది, కానీ కాయలు అయితే సగానికే వచ్చాయి. మొత్తం కాయలు రావాలి, యాక్చువల్గా అయితే రాలేదు. మా పెరట్లో కాసే చెట్లన్నీ ఇలాగే కాస్తాయి, సగం సగం కాయలే కాస్తాయి. ఇంకా గెల అయితే నరికేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి చెట్టు తీసి పక్కన పడేస్తున్నాము. చెట్టు తీసి పక్కన పడేసాక అప్పుడు చిప్స్ ఎలా చేయాలనేది వెళ్దాము వీడియోలోకి. బాహుబలి సినిమాలో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొస్తున్నాడు చట్నీ మా మరిది గారు.
అది అలా పక్కన వేసేస్తే పశువులు ఏమైనా తినేస్తాయి. ఇంక ఇప్పుడైతే లేట్ చేయకుండా చిప్స్ ఎలా చేయాలో చూద్దాం రండి. బయట అయితే బాగా వర్షం పడుతుంది, చూస్తున్నారు కదా, మొత్తం గచ్చంతా తడిసిపోయింది. కానీ పొయ్యి ముట్టించాము. స్టవ్ మీద అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. పొయ్యి మీద అయితే బాగుంటుంది కదా, సింపుల్గా కూడా త్వరగా కూడా అయిపోతుంది. పొయ్యి మీద చేసి కట్టెల పొయ్యి మీద చేసే వంట అయితే పొయ్యి వెలిగించేసాను నేను. పొయ్యి వెలిగించేసి అరటికాయలకి తొక్క అయితే గీసేసాము. ఇలా పీల్ అవుట్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత ఇది వచ్చి పసుపు ఉప్పు కలిపిన వాటర్ అన్నమాట. ఇది మనం చిప్స్లో వేసుకోవడానికి. ఆయిల్ అయితే బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఇందులో చిప్స్ అయితే ఇలాంటి చాపర్తో ఇలా చాప్ చేసుకొని వేసేసుకోవాలి. అవి కూడా తానే వేస్తానని చెప్పేసి వేస్తున్నాడు. ఇప్పుడు ఇవి వేసేసిన తర్వాత ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పసుపు సాల్ట్ కలిపిన వాటరు, కలర్ కోసం పసుపు అండ్ టేస్ట్ కోసం సాల్ట్ అనమాట, అవైతే వేయాలి. వేసేస్తే మనకి చిప్స్ అయితే రెడీ అయిపోతాయి. కట్టెలు పొయ్యి అవడం వల్ల కొంచెం మంట ఎక్కువ కాలడం వల్ల త్వరగా అయితే అయిపోతాయి. ఇవి స్టవ్ మీద మనకు అంత త్వరగా కూడా అవ్వవు. ఇప్పుడు చిప్స్ అయితే వేగిపోయాయి. ఇలా బాగా చిప్స్ బాగా వేగిపోయాక పసుపు ఉప్పు కలిపిన వాటర్ రెడీగా పెట్టాం కదా, అదైతే ఇందులో వేసుకోవాలి. కొంచెం చూసుకొని వేసుకోవాలి. మంట ఎక్కువ తగులుతున్నప్పుడు వేస్తే పొంగిపోయి రెండు కలిపి ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంచెం చూసుకొని వేసుకోవాలి. స్టవ్ మీద అయినా కట్టెల పొయ్యి మీద అయినా ఇవి వేసేసిన తర్వాత ఇవి కూడా ముక్కలకి అదే చిప్స్కి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. బుడగల్లాగా రాకుండా ఉంటే ఇంకా మనకి ఫ్రై అయిపోయినట్టే. ఇవైతే ఇంకా నూనె నుంచి బయటకు తీసేసుకుంటే మనకి చిప్స్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ వాల్యుబుల్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకంతే అండి, చిప్స్ రెడీ అయిపోయాయి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. సింపుల్గా చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.